ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు. అలాగే చంద్రుడు సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఏ పని తలపెట్టినా ఈ వారం నిర్విఘ్నంగా సాగుతుంది. మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఉద్యోగ విషయంలో ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఉన్న జాబ్ని మారాలా, లేదా వేరే జాబ్ కోసం ట్రై చేయాలా, లేదా ఫీల్డ్నే మార్చాలా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఉన్న ఉద్యోగాన్ని చూసుకోకుండా ఇంకో దానికోసం పాకులాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే స్థిరత్వం కోసం పరిగెత్తడం కూడా మంచి పద్ధతి కాదు. ఉన్న ఉద్యోగంలోనే స్థిరత్వాన్ని వెతుక్కోవడం, ఉన్న ఉద్యోగంలోనే కష్టపడి పనిచేయడం అనేది చెప్పదగినది. విదేశీ వ్యవహారాలకు సంబంధించింది కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. ఎందుకంటే ప్రతిదీ డైనామాలో ఉండడం, ఆలోచన విధానాన్ని పరిపదాలుగా మారడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పైకి వెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం అన్న ఆలోచన ఉంటుంది, అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే, మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్లో ఆటుపోట్లు అనేది సహజం, మంచి చెడులు రెండూ ఉంటాయి. అయితే కెరియర్ సంబంధించింది విషయంలో నలుగురు సలహాలు తీసుకుని ఏది బాగుంటుందో ఏది బాగోదో నిర్ణయించుకుని వెళ్ళండి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగానే ఉద్యోగంలో స్థిరత్వం రాక, ప్రమోషన్స్ రాక అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన విషయం. జీవిత భాగస్వామి కెరియర్ పరంగా బాగుంటుంది, ధన సూచన కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. నూతన బ్రాంచీలు ప్రారంభించాలని యోచన చేస్తారు. దానికి తగినట్టుగానే కార్యరూపణ కూడా దాలుస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే వ్యాపార భాగస్వాములలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపార రంగంలో మీకంటూ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడిన పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనా సరే నలుగురు వెళ్ళే బాట కాకుండా మీకు మీరుగా ఒంటరిగా వెళ్ళాలని చూస్తారు. అయితే అది గమ్యం ఎటువంటిదో, ఎలాంటిదో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే పెట్టుబడి పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించాలి. ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ బిజినెస్ చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఏమిటి, వెళ్ళొచ్చా లేదా అని అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి మార్చి నెల నుంచి ఏలినాడ్స్ అనేది ప్రారంభమవుతుంది. దాని ఎఫెక్టు ముందుగానే ప్రారంభమవుతుంది. అయితే చాలామంది ఏలినాడ్స్ అని వస్తాను కదా, వచ్చాక రెమెడీస్ చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే జ్వరం వచ్చాక టాబ్లెట్ వేసుకుంటారు, అది సహజం. కానీ ఏలినాడ్స్ శనికి ఏంటంటే ముందుగానే రెమెడీస్ చేసుకోవాలి. దానికి సంబంధించింది శనికి తైలాభిషేకాలు, శనికి జపము, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో లోపం ఉన్నా
మంచి సంబంధం కుదురుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అని అనుకుంటారు, కానీ చివరిలో మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పొచ్చు. అయితే వీసాకి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, వీసా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే వెళ్ళేటప్పుడు కానివ్వండి, డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి, పక్కాగా అన్నీ బాగున్నాయా లేదా చూసుకుని ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుంటుంది. కొంత మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా గోచరిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీకు వచ్చేది రూపాయి అయితే రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుంది, ఎలా వెళ్తుందో కూడా తెలియదు. కాబట్టి అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి కంకణం కానీ డాలర్ కానీ మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. డబ్బు చేతికి అందుతుంది, ఖర్చు కూడా అయిపోతుంది. డబ్బు విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. మనం అనుకున్న సంబంధం రాలేదే, తర్వాత చూసుకుందాం అని కొంత జాప్యం చేయడం, లేదా కొంతకాలం ఆగి వివాహం చేసుకుందాం అని కొంచెం జాప్యం చేయడం, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అని అదొక జాప్యం చేయడం. అలాగా వచ్చిన సంబంధాన్ని దూరం చేసుకోవడం వల్ల మంచి సంబంధాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి వివాహ విషయంలో ఆలస్యం కాకుండా వచ్చిన సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని బాగుంటే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. వీసా దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభసూచకం చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఈ రోజు అవుతున్న పని 10 రోజుల తర్వాత అవుతుంది. దానివల్ల డబ్బు రొటేషన్స్లో ఇబ్బందులు ఏర్పడతాయి. లోటు ఉండదు, కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే వాటి విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. వారాంతంలో ధన సూచన కనిపిస్తోంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. వ్యాపారానికంటే వ్యాపారానికే పెట్టండి, కుటుంబానికంటే కుటుంబానికే పెట్టండి. అంతేగాని సగం అటు సగం ఇటు పెట్టడం వల్ల తర్వాత మళ్ళీ ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అంతా బాగున్నా ఏదో తెలియని ఆందోళన అనేది ఏర్పడుతుంది. శత్రువులు అధికంగా ఉన్నారు. మనం మంచి చేస్తే చెడు ఎదురవుతోంది. మనం బాగున్నాం కదా, నలుగురు బాగుండాలనుకుంటే వారి మటుకి మీ మీద ఏదో దుష్ప్రచారం చేయాలనే భావంతో ఉంటారు. కాబట్టి వారి పట్ల ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నూతన వ్యాపార విషయంలో కొంత జాప్యం జరిగినా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే లోన్ల విషయంలో, ఓడికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. క్రెడిట్ కార్డు విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండడం చెప్పదగిన విషయం. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే గ్యాస్ట్రిక్, మోకాల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. నలుగురిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఏం చేసినా, ఎవరు ఎన్ని చేసినా దైవానుగ్రహం మీకు తోడుంటుంది. దానివల్లనే మీరు ముందుకు సాగుతారు. ఎన్ని పనులు వచ్చినా, ఎన్ని ఆటంకాలైనా సరే చివరికి మీదే పై చేయి అవుతుంది. ఏం చేసినా సరే మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. కాబట్టి ఈ వారం దిగులు పడవలసిన అవసరం లేదు. దైవానుగ్రహం వల్ల అంత మంచి జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో జాప్యం జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. అయితే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధం విషయంలో
జాతకాలను పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే జాతకం బాగానే ఉంది, పాయింట్లు వచ్చాయి, కలిసేసాయి, బాగుంది, వివాహం చేసేచ్చు అని అనుకుంటారు. కానీ ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు వివాహ పొందం కావచ్చు, అలాగే వధూవరుల విడివిడిగా జాతకం చూడడం, సంతానపరంగా, కెరియర్ పరంగా, మ్యాటర్ లైఫ్ పరంగా, హెల్త్ పరంగా చాలా రకాలుగా ఉంటాయి. వాటిని అన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. లేకపోతే మ్యారేజ్ అయ్యాక 6 నెలలకో 1 ఇయర్కో గొడవలు రావడం, ఇబ్బంది పడడం ఈ మధ్య నేను చూస్తున్నాను ఈ మధ్య చాలా కాలంగా. విద్యార్థులకు కాలం బాగుంది. వైద్య విద్యకు సంబంధించి, లా విద్యకు సంబంధించి వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ వీటి కోసం కోచింగ్ తీసుకుంటున్న వారికి కొంత కష్టపడిన పరిస్థితి గోచరిస్తోంది. ఎందుకంటే చదవాలని అనుకుంటారు, బద్ధకం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని వెనకబడతారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపానం చేయండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ధరించడం ద్వారా కెరియర్ పరంగా, విద్యపరంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఏదైనా సరే మన సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో దైవానుగ్రహం వల్ల మేలే జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు ఉంటుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. వచ్చిన ధనాన్ని జాగ్రత్తపరుచుకుంటారు. అయితే గృహం కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఆభరణాలు కొనాలా, వాహనాలు కొనాలా అని యోచన చేస్తారు. అయితే ముందుగా గృహానికి ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత దానికి వెళ్ళండి. ఇల్లుంటే ఆటోమేటిక్గా మిగతా ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇల్లుకు సంబంధించి లోన్లు మంజూరు అవుతాయి. అయితే భాగస్వామి పరంగా కాకుండా మీకు మీరుగానే కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. భాగస్వామిలో కట్టుకోవడం వల్ల అన్నదమ్ములు కావచ్చు, చుట్టాలు కావచ్చు, భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఫ్లాట్ కానీ, స్థలం తీసుకున్న ఇల్లు కానీ మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంది. ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే మైక్రోబయాలజీ వీరికి బాగుందని చెప్పొచ్చు. విదేశాలు ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి మంచి ప్రమోషన్ లభిస్తుంది. ఏది ఏమైనా ఉద్యోగపరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా అవి పెద్ద ఇబ్బందులు ఉండవు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే మీకున్న మంచితనం కావచ్చు, నలుగురిని బాగా చూసుకోవాలని కావచ్చు, దానివలన ఎంప్లాయీస్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే మీరు చనువుగా మాట్లాడడం వల్ల వారు దానిని యాక్సెప్టెన్స్గా తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. వెటకారంగా మాట్లాడడం కానివ్వండి, లేదా నెగ్లిజెన్సీ చేయడం కానివ్వండి జరుగుతుంది. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీసే, ఎంప్లాయరే. ఇద్దరి మధ్యలో బాంధవ్యాలు ఉండొచ్చు, కానీ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏమి ఉండకూడదు. మనవాడే కదా అని చూసుకుంటే వ్యాపారంలో నష్టం వస్తుంది. ఇటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే వ్యవహారంలో ఇబ్బంది పడవచ్చు, అలాగే నష్టం కూడా వాటిల్లే పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నవారికి జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. మీరు సాధించాలనుకుంది ఏదేది ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. మంచి అవార్డులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే విదేశీ వ్యవహారాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అది నరదిష్టి అవ్వచ్చు, లేదా తోటి ఎంప్లాయీస్ ఏమైనా సరే ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని పక్కన పెట్టి ధైర్యంగా మీకున్న ధైర్యంతో ముందుకెళ్ళండి, వీసా లభిస్తుంది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వెనకడుగు వేయకండి.
దానివలన భవిష్యత్తులో మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా సరే మీకు మీరుగానే వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అది ఆరోగ్యపరమైన లోపమే. ఇమ్యూనిటీ పవరు, నరాల నొప్పులు కావచ్చు, స్కిన్కి సంబంధించింది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏ పని చేద్దామన్నా ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏ పని ముందుకు సాగదు. కాబట్టి సరైన డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పదగిన విషయం. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. వివాహం అయిన వారికి ఆలుమగల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఆధిపత్య పోరుని పక్కన పెట్టి ఇద్దరు సామరస్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే సంసారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేకపోతే మూడో వ్యక్తి వచ్చి ఇద్దరి మధ్య ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే మెరిట్ మార్కులు సాధించడానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత కాలం ప్రకారం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, పొద్దున్నే లేచి ప్రాణాయామం చేయడం కానీ చేయండి. ఎందుకంటే గ్యాస్కి సంబంధించి ఆస్మా సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవుతుందో దీపారాయణ చేయండి. అలాగే బృహవాస్పద హోమం చేయించండి. కెరియర్ పరంగా, వివాహ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నా, శని అష్టమంలో వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా సాగిన ఫలితాల మటుకి మెరుగ్గా ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారంలో మంచి రాణింపు ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళకి, సిమెంట్ వాళ్ళకి, మోటార్ ఫీల్డ్ ఉన్నవారికి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి వీరందరికీ బాగుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు. చేసిన పనే 10 సార్లు చేయాల్సి వస్తుంది. అమ్మాలన్నా కొనాలన్నా వీరికి అంత గొప్పగా లేదు. అమ్మేటప్పుడు తక్కువ, కొనేటప్పుడు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు అన్నీ చూసుకుని వెళ్ళడం మంచిది. లేకపోతే అప్పుల పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న పై అధికారులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో స్థానచలనం కనిపిస్తోంది. చేయని తప్పుకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం పోయే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఉద్యోగ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని పక్కన పెట్టి సామరస్యంతో ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, స్కిన్, హెయిర్కి సంబంధించింది ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా చర్మవ్యాధి, ముఖానికి సంబంధించినవి చూసుకోవడం చెప్పదగినది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే నూతన అవకాశాలు ఎక్కువగా ఉన్న సీనియర్స్ మటుకి బాగాలేదు. ఉన్న ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి సీనియర్స్ అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నవారికి ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యోగం పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు,
కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే ప్రతి శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేసి నలుపు వస్త్రం కావచ్చు, నీలం వస్త్రం అంటే డార్క్ బ్లూ వస్త్రం కానీ దానం ఇవ్వండి. ఒకవేళ దానం గుళ్ళు ఎవరు తీసుకోకపోతే చలికాలం కాబట్టి రగ్గులు బయట ఎవరైనా లేని వారికి దానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. లోన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లోన్లు కట్టడం కూడా కొంత ఇబ్బంది అవుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థానచలనం కల్పిస్తోంది. అలాగే వ్యాపారస్తుల మటుకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సింగిల్గా చేసే వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్, అలాగే డాక్యుమెంట్ రైటర్స్, బుక్స్కి సంబంధించిన ప్రతి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే మెకానికల్ ఫీల్డ్లో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దమిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అన్నట్టుగా ఉంటారు. మనకి కష్టపడతారు కానీ ఫలితం ఉండదు. మీరేమనుకుంటారంటే కష్టపడుతున్నాం డబ్బులు వస్తాయని అనుకుంటారు, కానీ ఇచ్చేవాడు ఏంటి, మీరు ఫ్రీగా చేశారనుకుంటారు. మీరు అడగరు, వారు ఇవ్వరు. కాబట్టి ఏ పని చేసినా దానికంటూ ఒక క్యాల్కులేషన్ ప్రకారంగా వెళ్ళండి. లేకపోతే మీ మొహమాటానికి వాళ్ళు ఇవ్వకపోవడం రెండు మీకు మైనసే తప్ప ప్లస్ ఉండదు. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో మొత్తానికి ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఈ వారంలో ధన సూచన కనిపిస్తుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. మీకంటూ ఒక ఖచ్చితమైన నిర్ణయం అంటూ ఏర్పడుతుంది. అయితే మధ్యవర్తుల వల్ల, భాగస్వాముల వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏ విషయమైనా సరే మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ పెయిన్ సంబంధించి, మెడ నొప్పికి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్ వంటివి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే సినిమా కళారంగాల వారికి అంత అనుకూలంగా లేదు. పేరు ప్రఖ్యాతలు రాకపోగా అవమానాలు ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అంతగా ఉండదు. కష్టం ఒకరిది, ఫలితం ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే పిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తెచ్చే సంబంధం వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఏదైనా సామరస్యంగా మాట్లాడి ముందుకు వెళ్ళండి. లేకపోతే ఇంట్లో పిల్లలతోటి వాగ్వాదం దిగడం వల్ల నష్టం ఏర్పడుతుంది. వారు మీ మాట వినకపోవడం, ఎదిరించి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి మీకు మీరుగానే తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ప్రతినిత్యం లేదా బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అయితే మనసు మటుకి స్థిమితంగా ఉండదు. మనసుని ఆధీనంలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. కెరియర్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగం పోవచ్చు, లేదా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా ఏదైనా కానీ ఇబ్బందికి పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది.
అలాగే వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వ్యాపార రొటేషన్స్ బాగుంటాయి. మీకున్న తెలివితేటలతోటి వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు. అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్న దాంట్లో ఎవరో ఒకరు చిన్న అగ్గి రాలిస్తే ఎంత నష్టమో ఇక్కడ అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనసుకు తీసుకోకుండా అందరూ మనవాలే అని కాకుండా వ్యాపార వ్యవహార విషయాలలో ఖచ్చితంగా ఉండడం చెప్పదగినది. ఎందుకంటే మీరంటూ క్లారిటీగా ఉంటారు, మీకంటూ క్లారిటీ ఉంటుంది. కానీ గ్రహచారం కావచ్చు, గోచారం కావచ్చు, ఒక మాయ కమ్మేస్తుంటుంది. కాబట్టి అటువంటి విషయాలలో ట్రాప్లో పడకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నా డబ్బు పరంగా మటుకి ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అది ఉద్యోగంలో ఖర్చు పెట్టచ్చు, పిల్లల విషయంగా కావచ్చు, లేదా తీర్థయాత్రలు కావచ్చు. అయితే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది. మనకున్న డబ్బుని ఈరోజు ఖర్చు పెడితే రేపు ఎలా అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎంత ఆదా చేస్తే అంత మంచిది. అలాగే నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. గృహానికి అడ్వాన్స్ కానివ్వండి, లేదా శంకుస్థాపన కానివ్వండి చేయగలుగుతారు. అలాగే వివాహ విషయంలో జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మంచి సంబంధం వచ్చింది, చేద్దామా వద్దా అని అనుకుంటారు. అయితే ఏ విషయమైనా సరే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నాం కదా, మనం మాట్లాడితే సరిపోతుంది, ఇంకెవరి నిర్ణయాలు అవసరం లేదు అని అనుకుంటారు. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి వివాహ విషయంలో కావచ్చు, స్థలం విషయంలో కావచ్చు, ఫ్లాట్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఎటువంటి విషయంలో అయినా సరే సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళండి. లేకపోతే తర్వాత మీరు బాధపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ బాగున్నాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు బాగుంటుంది. మీకున్న తెలివితేటలతోటి వ్యాపారాన్ని అభివృద్ధి సాధిస్తారు. కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఫ్యాషన్ సంబంధించి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ వారం బాగుంటుంది. వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఈ రంగం వరకు బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం కొంతమేర బాగుంటుంది. ఎప్పటి నుంచో సేల్ అవ్వట్లేదు, బిజినెస్ జరగట్లేదు అనుకున్న వారికి ఈ వారం కొంత ఊరటనిచ్చే విధంగా చెప్పవచ్చు. కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభానికి రియల్ ఎస్టేట్ వారికి వారాంతంలో మంచి శుభసూచకాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా వీళ్ళు చాలా కష్టపడిన పరిస్థితి గోచరిస్తుంది. అందరికీ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. వీరికి అలా కాదు, 100కి 100% కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కెరీర్ పరంగా అన్నీ బాగున్నాయి, అన్నీ బాగానే ఉంటాయి అని అనుకుంటారు. కానీ అనుకున్న టైంకి ఉద్యోగం రాకపోవచ్చు, ప్రమోషన్ రాకపోవచ్చు. దానివల్ల మనోవేదనకు గురవుతారు. సెన్సిటివ్ మైండ్తో వెళ్ళకండి. ప్రతిదీ మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. స్కిన్కి సంబంధించింది, నరాలకు సంబంధించింది ఇబ్బంది పెడతాయి, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే గురు స్తోత్రం చదవండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. దాని ద్వారా హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు బాగుంటుంది. మేధాశక్తిని పెంచుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి.
దాని ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్న స్థానాన్ని నిలబెట్టుకుంటారు. రొటేషన్స్ ఈ వారం బాగుంటుంది. ఎప్పటి నుంచో బిజినెస్ లాస్ అవుతుంది అనుకున్న వారికి ఈ వారం కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని నెలలుగా వీరికి బిజినెస్ లాస్లోనే ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది అంత అనుకూలంగా లేదు. చేసిన పని మరీ చేయడం, పెట్టుబడి అధికంగా పెట్టడం, లాభాలు తక్కువగా రావడం అనేది ఏర్పడుతుంది. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యాన్ని కావచ్చు, గ్రహచారం కావచ్చు, వీరికి ఈ వారం అనుకూలంగా ఉంది. లాభాలు బాగుంటాయి. ధన సూచన సూచిస్తోంది. గృహయోగం ఉంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయం కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులో బాగుంటుంది. ఏ పని చేసినా మీకు మీరుగా చేయడం చెప్పదగినది. కాపీ చేసి వాళ్ళు ఇలా ఉంటే బాగుంది, వాళ్ళలాగే మనం ఇలాగే ఉంటే బాగుంటుంది, వాళ్ళలాగానే మనం ఉండాలి అని కాకుండా మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అందరిలాగే మీరు నలుగురితో పాటు ఒకలాగే, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా ఉంటారు. ఏదేమైనా సరే మనకు మనగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆర్భాటాలకు ఎక్కువ వెళ్ళొద్దు. నలుగురిలో ఘనంగా కనిపించడానికి ధనం అనేది ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్భాటాలకు పోయి ధనం వేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే ఈ పూట బాగున్నాం, మనకేంటి, మన ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, మనకు మనమే సాటి అనే అహంకారపూరితంతో కాకుండా ఎలా ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చామో అన్న ధోరణితో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహార విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే లోన్ల విషయంలో బాగుంటుంది. లోన్ మంజూరు అవుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెట్టే ముందు భాగస్వామి వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు భాగస్వామి వ్యాపారాలు బాగానే ఉన్నా భవిష్యత్తులో ఒక స్థాయికి వచ్చాక ఇబ్బందులన్నీ ఏర్పడతాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ముందుగా ప్రణాళిక చేసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే వ్యాపార పరంగా వీరికి అంత అనుకూలంగా ఉన్నా కూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో మార్పు అనేది కనిపిస్తోంది. చేయని తప్పుకు నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఏదేమైతేనే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది, కానీ మనశ్శాంతి మటుకు ఉండదు. కాబట్టి ఎంతవరకు దైవారాధన చేస్తే అంత మంచిది. దానివల్ల నరదిష్టి అనేది తొలుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంది. ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణం కుదిరితే చేయండి, లేదా వినండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదర్శనలో కానీ లలితా సహస్రనామ పారాయణం పెట్టండి. అలాగే హనుమాన్ చాలీస కూడా పెట్టడం చెప్పదగినది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. భాగస్వామి వ్యాపారాలు కూడా అన్నీ కలిసి వస్తాయి. అయితే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి 1-2 సార్లు ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సినిమా, కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. అలాగే బంధువర్గులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బయట వాళ్ళకంటే బంధువర్గంలోనే నరఘోష అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి.
తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే ఏం పని చేసినా మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఒకరిని చూసి ఒకరు కాపీ కాకుండా స్వయం శక్తితో రావడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు అది చేస్తున్నారు, మనం చేద్దాం, వాళ్ళు ఇంకోటి చేశారు, అది కూడా మనం చేద్దాం, అన్నీ మనమే చేయాలి, అన్నీ మనమే చేద్దాము అని అనుకుంటే పొరపాటు. దానివల్ల భవిష్యత్తులో కెరియర్ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మీకంటూ ఒక గుర్తింపు రావడానికి స్వయం కృషితో ప్రయత్నించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు మెరిట్ మార్కులు సాధించే విధంగా ఉందని చెప్పవచ్చు. మెడికల్ సీట్ లభిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న యూనివర్సిటీలో సీట్ అనేది లభిస్తుంది. అలాగే విదేశీ విద్యకు సంబంధించి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళే వారికి ఇది మంచి సమయం కూడా చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ కన్సీవ్ అయిన వారు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అబార్షన్ అయ్యే సూచన కనిపిస్తుంది. కాబట్టి వాటి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. డాక్టర్ సలహాలు పాటించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. ఇంద్రాణి రూపు మెడలో ధరించండి, లేదా కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ఎందుకంటే నరదిశ అధికంగా ఉంది కాబట్టి ఈ రూపం ధరించడం ద్వారా కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. అయితే మీకున్న తెలివితేటలకి అందరినీ మెప్పించాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది కుదరదు. నేను అనే అహంకారం పక్కన పెట్టి మనం అనే దాని మీద ప్రయత్నించండి. ఎందుకంటే నేను అంటే నేనుగానే మిగిలిపోతాం, నలుగురితో ఉంటే నలుగురితో పాటు కలిసి ఉంటాం. కాబట్టి ఎంతవరకు నలుగురితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అందరినీ సమానంగా చూడలేదు, కొంతమంది సమానంగా చూస్తున్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఏం జరిగినా పరమేశ్వరం అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ పని మీరు చేసుకుపోండి. ఎవరేమనుకున్నా ఏది పట్టించుకోకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏర్పడుతుంది. అనుకున్న పని సకాలంలో పూర్తి కాదు. ఏ పని చేసినా 4 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. వ్యాపారపరంగా రొటేషన్స్ అంతంత మాత్రంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా వెనక్కి వెళ్ళడం లేదా లాగడం ఏదో ఒకటి ఉంటుంది. మనసుకు బాధ కలిగించే విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నలుగురితో పాటు వెళ్ళాలనుకుంటారు, కానీ అది ఒక్కొక్కసారి కుదరదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. వాటి వలన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ వారం తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే భగవత్ సంకల్పం నుంచి ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని వల్ల మానసికమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. శనికి తైలాభిషేకాలు చేయండి, శనికి జపాలు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అలాగే వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. అయితే డబ్బే ప్రధానం కాదు, మనుషులు కూడా ప్రధానం అని గుర్తించి నలుగురితో పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా మీరు కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని చేజార్చకుండా ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన విషయం. తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే స్కిన్ సంబంధించి డర్మటాలజిస్ట్ ఉన్నవారికి, అంటే మెడికల్ ఫీల్డ్లో చాలా ఉన్నా కూడా డర్మటాలజిస్ట్కి బాగుందని చెప్పొచ్చు. అలాగే లాయర్లకి, బ్యూటిషియన్స్కి, ఫ్యాషన్ జ్యువెలరీ వారికి ఈ వారం బాగుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం చెప్పొచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని యోచన చేస్తారు. ఈ వారం బాగుంది. అయితే ఇంట్లో వాళ్ళ బంధువర్గంలో ఎవరో ఒకరికి ఆరోగ్య పరిస్థితి అంత బాగుండదు. దాని ద్వారా కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుంటుంది. మీకున్న తెలివితేటలకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం మారే సూచన కనిపిస్తోంది. ఉద్యోగం మారచ్చు. అలాగే ఫైనాన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అనేది అంతగా కనిపిస్తోంది. అయితే వాటిని మంచి పనులకే ఉపయోగిస్తారు. అయితే పెట్టుబడుల రూపంలో పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. వ్యవహార శైలిలో మీకంటూ ఒక ప్రణాళికతో ముందుకెళ్తారు. అందరినీ మెప్పించి మీ మాటకారితనంతో అందరినీ మెప్పించగలుగుతారు. ఏ సమస్య వచ్చినా అది మీదే అన్నట్టుగా తీసుకుని దాన్ని పరిష్కరిస్తారు. మనం బాగుంటే నలుగురు బాగుంటారు, నలుగురు బాగుంటే మనము బాగుంటాం. అందరిలో మనం ఉండాలి, కానీ మనం ఒక్కలే ఉండకూడదు అనే భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేను అనే పదాన్ని చాలామంది వాడుతున్నారు. నేను ఒక్కుంటే సరిపోతుంది, లేదా నేను నా భార్య ఉంటే సరిపోతుంది, అత్తమామలు అవసరం లేదు, తల్లిదండ్రులు అవసరం లేదు, ఉమ్మడి కుటుంబం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ మీరు అలా కాదు. ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో అందరూ బాగుండాలి, మనము బాగుండాలని కోరుకుంటారు. అది ఎవరికి ఎలా ఉన్నా మీ వరకు మటుకి మేలే జరుగుతుంది. మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని రక్షిస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏ పని చేసినా భగవంతుడి అనుగ్రహంతో జరుగుతుంది అనుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో మంచి రాణింపు సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మొత్తం మీద వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మా, స్టమక్ సంబంధించిన ఇబ్బంది పెడతాయి. అలాగే కొన్ని గైనికి సంబంధించిన కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా ఆటంకాలు ఎదురవుతాయి. అయితే అవి పట్టించుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడినట్టుగా మంచి మార్కులు సాధిస్తారు. సివిల్స్కి, కానిస్టేబుల్, ఐఏఎస్, ఐపీఎస్కి, గ్రూప్ పరీక్షలకి ఎవరైతే రాశారో వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ విషయంలో మీకున్న తెలివితేటలు అమోఘం. ఏ పనైనా సునాయాసంగా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. మొత్తం మీద విద్యార్థులకు ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తప్ప అన్నీ ఈ వారం బాగున్నాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి ప్లాట్ కానీ ఈ వారం ప్రయత్నించవచ్చు. అలాగే వాహన యోగం ఉంది. కొత్త వాహనం కొనాలనుకునే వారికి ఈ వారం వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయవచ్చు. లోన్లు మంజూరు అవుతాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు చూడండి. దూరం సంబంధం కంటే దగ్గర సంబంధం వచ్చే సూచన కనిపిస్తుంది. వచ్చిన అవకాశాన్ని మంచి చెడులు చూసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవుని మెల్లో ధరించండి. నరదృష్టి అధికంగా ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు కావచ్చు, అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా మీరు ఎదుగుతున్నారనే ఈర్ష్యా ద్వేషాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి కాలభైరవుని మెల్లో ధరించండి. ఇంటి గుమ్మానికి కనుదిష్టి వినాయకుని పెట్టండి, లేదా నరఘోష యంత్రం గుమ్మాన్ని తగిలించండి. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది. ప్రతి అమావాస్య నాడు గుమ్మడికాయ మార్చండి. ఈ చిన్న చిన్న రెమెడీసే మనకు ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడికాయ మారిస్తే ఏమవుతుంది, మార్చకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు.
కానీ ఈ మార్చడం వల్ల నరచి పోయి చిన్న చిన్న పనులు ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి, చేసే పనులు ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగం పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న ఉద్యోగాన్ని పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏ పని చేసినా తప్పుగానే ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరిని నమ్మి ముందుకు వెళ్ళకండి. మీకంటూ క్లారిటీతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. డాక్యుమెంట్ విషయంలో, సంతకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తులకు సంబంధించి ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ములతో కావచ్చు, భాగస్వాములతో కావచ్చు ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. మీకు రావాల్సిన ధనం చేతికి రాకపోగా కోర్టు వ్యవహారాలు చుట్టూ తిరిగే పరిస్థితి గోచరిస్తోంది. సో వాటి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి అన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అన్నీ అనుకున్నా కూడా ఖర్చు అనేది ఎక్కువగా సూచిస్తోంది. పెట్టిన పెట్టుబడికి లాభాలకి తేడా ఎంత ఉంటుంది. అయితే రొటేషన్స్ బాగానే ఉంటాయి. వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇటువంటి విషయాల్లో భయపడకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంతా అనుకూలంగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కడో ఉన్నారనుకుంటారు, మన పక్కనే ఉంటారు. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఫైనాన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చీటింగ్ చేసే పరిస్థితి గోచరిస్తోంది. డబ్బులు పోయే సూచన కూడా కనిపిస్తోంది. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్లైనికి సంబంధించింది, అలాగే బ్రెస్ట్కి సంబంధించింది ఇబ్బందులు ఏర్పడతాయి. తగిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి దాంట్లోనూ పోటీతత్వం అనేది ఏర్పడుతుంది, అది సహజం. అయితే ఒకరి మీద కాకుండా మీకు మీరుగా పోటీతత్వాన్ని పెంచుకోండి. బద్ధకాన్ని వదిలి ఎంత కష్టపడి చదివితే అంత ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి వైద్య విద్య, సాఫ్ట్వేర్, లా, డెంటల్ వీరికి బాగుందని చెప్పొచ్చు. అలాగే వీసా, గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయండి. ఎందుకంటే వీరికి ఏలినాడ్సన్ జరుగుతుంది, ఎండింగ్ వచ్చేసింది. ఏలినాడ్సన్ ఎండింగ్ వచ్చే ముందు మంచి జరుగుతుంది. అయినా సరే చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే పోవడానికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అన్నీ బాగుందనుకుంటాం, ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడంలో కష్టమవుతుంది. ఇవాళ వస్తుందనుకున్న ఉద్యోగం రాదు, రేపు వస్తుందని, ఎల్లుండి వస్తుందని అలా జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది. అలాగే గోచార రీత్యా కూడా అంత అనుకూలంగా లేదు. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వెన్ను నొప్పి, హెడేక్ ఇబ్బంది పెడతాయి. అలాగే థైరాయిడ్, షుగర్ సంబంధించినవి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దైవ దర్శనాలు ఎంతగా చేసుకుంటే అంత మంచిది. నలుగురితో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం ఒక్కరుంటే సరిపోద్ది, మనకి ఎవరు అవసరం లేదు. ఏదున్నా నేను, నాకు, నా డబ్బు అనే కాకుండా నలుగురితో ఉండడానికి, నలుగురికి మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నలుగురికి మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తారు. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే. ఎందుకంటే వారి వారి జాతకాలను బట్టి మనం ఏదైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు చెప్పే రాశి ఫలితాలు
నడుస్తున్న దశలు బట్టి కావచ్చు, గోచారిత్య కావచ్చు మనం చెప్తున్నాం. కాబట్టి ఈ రాశి ఫలితాలు అనేవి కామన్గా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకాల కోసం సంప్రదించినట్లయితే దాని ప్రకారం వారికి ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతాం. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ అంతగా బాగుండవు, ఏదో తెలియని మనోవేదన గురి చేస్తుంది. సంతానం యొక్క పురోగతి అంత ఇబ్బందికరంగా ఉంటుంది. వారి అభివృద్ధి లేకపోవడం, వారు మీ మాట వినకపోవడం జరుగుతుంది. దాని ద్వారా మనోవేదన గురి అవుతారు. ఆరోగ్యం పట్ల క్షీణిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలలో చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగండి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. అన్నీ మనకే తెలుసు, మౌనార్కం, మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుగానే ఉంటాను, నాకు నేనుగానే వెళ్తాను అనుకుంటే మీ ఇష్టం. ఏదేమైనా సరే అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. లేకపోతే కర్మానుసారేనా అన్నట్టుగా ఎవరి కర్మకి వారే బాధ్యులు. ఇటువంటి విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీ పార్లర్, ఈఎన్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవారికి బాగుందని చెప్పచ్చు. అలాగే కార్డియాలజీకి సంబంధించిన వాళ్ళు కూడా బాగుందని చెప్పచ్చు. కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్స్కు కొంత హెల్త్ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి, వారు కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైతే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు ఎక్కువ ఏర్పడతాయి. బయట దానికంటే ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దుర్వ్యసనాలకి దూరంగా ఎంత ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ధనయోగం సూచిస్తోంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. మీ కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. అయితే వచ్చిన ధనానికి ఖర్చుకి రెండు సరిసమానంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. బంధువర్గంలో విభేదాలు రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు బాగున్నా ఎవరో ఏదో చేసి మీ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని, బంధువర్గంలో చులకన చేయాలని చూస్తారు. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. అలాగే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ వారం మీకంటే జీవిత భాగస్వామి వారి జాతకం బాగుంది. వారి సలహాలు, సూచనలు తీసుకోండి. వారి వల్ల మీకు మేలే జరుగుతుంది, కానీ నష్టం అయితే జరగదు. కాబట్టి వారి సలహాలు తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొన్ని నష్టాలు సవిచూస్తారు. అన్నీ బాగున్నాయి, అంతా బాగానే ఉంది అని అనుకుంటారు. కానీ మీ పక్కనే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అందరూ మనవాళ్ళే అని చెప్పేసి నమ్మడం కూడా మంచిది కాదు. ఎవరు మనవాళ్ళో, ఎవరు పరాయవాళ్ళో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా విస్తరణ చేయాలని యోచన చేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది మంచిది కాదు. కొంతకాలం ఆగి ముందుకెళ్ళడం చెప్పదగినది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి లాభాల బాటలో ఉంటారు. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ వారం వారికి బాగుందని చెప్పచ్చు. సినిమా, కళారంగాల వారికి కొంత అనుకూలంగా లేదు. చేదు అనుభవాలు ఎదురవుతాయి. చేస్తున్న పనికి, పేరు ప్రఖ్యాతలకి వ్యత్యాసం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. డబ్బు అయితే వస్తుంది, కానీ పేరు చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా కళారంగాల వారు చూడాల్సిన విషయం ఏంటంటే నలుగురితో పాటు వెళ్ళాలి, నలుగురితో పాటు ఉండాలి. ఏది ఏమైనా సరే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా నలుగురితో పంచుకోవడం వల్ల మేలు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు నేను, కష్టం వచ్చినప్పుడు నలుగురు అని కాకుండా ఏదైనా సరే నలుగురిలో పంచుకోవడం వల్ల మేలు జరుగుతుంది, కానీ నష్టం అయితే జరగదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎదిగిపోతున్నారు, అందరికంటే మీరు పైన ఉన్నారు అన్న ఒక ఈర్ష్యాభావాన్ని ఏర్పడుతుంది.
కానీ మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారని వాళ్ళకి తెలియదు, ఎంత కష్టపడుతున్నారని తెలియదు. డబ్బు వస్తోంది పోతోంది, ఎంత వస్తోంది ఎంత పోతుందో తెలియదు. కానీ మీరు బాగున్నారు, మీ జేబులో ₹1 అంటే ₹1,00,000 ఉన్నాయి, వాడికేంటమ్మా అనుకుంటారు. కానీ మీ బాధలు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించింది ఇబ్బంది పెడుతుంది. యోగా, మెడిటేషన్ ఎంతవరకు కుదిరితే అంతవరకు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.